లాస్ట్ వీడియోలో కమెంట్స్లో చూశాను. అందులో చాలా ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే మరి పేరెంట్స్కి ఎలా అని చెప్పి. ఈరోజు ఆ రియలిస్టిక్ సినారియోని కవర్ చేస్తూ 25,000 శాలరీ నీకు వస్తే దాన్ని ఎలా డివైడ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ 25,000ని నేను 5 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి 25%. నీ రెంట్ ఎప్పుడైనా సరే 25% కంటే తక్కువ ఉండదు. ఇది రెంట్కి. అండ్ మనం పేరెంట్స్కి సపోర్ట్ చేయాలి కదా, 20% ఆఫ్ యువర్ శాలరీ అంటే 5,000 రూపీస్ మీ పేరెంట్స్ సపోర్ట్కి. అండ్ అలానే కొంతమందికి అప్పులు ఉంటాయి, అప్పులు కూడా కవర్ చేయాలి కాబట్టి అది కూడా 20% ఆఫ్ యువర్ శాలరీ, అది 5,000. బట్ మనం ఇప్పటివరకు రెంట్కి పే చేసినాం, మన గ్రాసరీస్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు ఇలాంటివన్నీ, బ్యాలెన్స్, పెట్రోల్ ఇవన్నీ కవర్ అవ్వాలంటే దానికి కూడా ఎక్స్పెన్సెస్ కావాలి కదా, అది కూడా ఒక 25%. అంటే ఇక్కడ నీడ్స్కి మనం ఆన్లైన్ యావరేజ్గా 50% కేటాయిస్తున్నాం. బట్ ఇవన్నీ పోను 90% పోను కూడా మళ్ళీ మనకు 10% ఉంది. ఇది తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదంటే ఎమర్జెన్సీ ఫండ్లో పెట్టాలి. అంతేగాని మనకు అప్పు ఉంది కదా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు.